ఈరోజు శుభదినం. మనకు MR9 టీవీ వాళ్ళు ఇచ్చేసి అమ్మవారి చరిత్ర గురించి కొంచెం మాకు క్లుప్తంగా చెప్పమని చెప్పారు. కానీ అమ్మ దయతోటి క్లుప్తంగా చెప్తున్నాను. కారణం ఏంటంటే అమ్మ వెలసిందనేది ప్రధాన కారణం. చెప్పిన తర్వాత ఎక్కడ వెలిసింది, ఏ రూపం వెలిసింది చెప్తాను. అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి భారతదేశంలో. అవి అన్నీ కూడా మహిమ తగ్గిపోయినాయి అంట. అప్పుడు మహాలక్ష్మీదేవి విష్ణుమూర్తి గారిని భర్తని అడిగింది, ఏమని, నాదా మా అక్కలు సోదరిమణులు మహిమ తగ్గిపోయినాయి, ఇలా మహిమ తగ్గిపోవడానికి కారణం ఏమిటి అని అడిగితే, కారణం నాకు సంబంధం లేదు కానీ నీకేం కావాలన్నా కోరుకోమని అడిగాడు. నేను మా అక్కలకు గీటుగా అంటే నీ దాంట్లో సగం పంచుకుంటున్నాను స్వామి అని చెప్పి ఆజ్ఞ తీసుకొని మనకు అమ్మ చెప్పిన మాటల్ని మీకు చెప్తున్నాను. అంతర్వాణి ప్రబోధం నాకు జరుగుతుంది 83 నుండి. అమ్మ వెలసింది 82లో. అమ్మ వెలసింది 82లో. వెలసిన తర్వాత ఒక భక్తురాలకు దర్శనం ఇచ్చింది పద్మాసనంలో. పద్మాసనంలో కూర్చున్నటువంటి అమ్మ మళ్ళీ నాకు 83లో నాకు నవరాత్రుల ఆఖరి రోజున అమ్మ నాకు ఆదిశక్తి దర్శనం చేసింది మహాలక్ష్మిగా. సరే, ఇది ఇట్లా ఉంటే అమ్మ ఆ యొక్క శక్తిపీఠాలు మహిమ తగ్గిపోయినాయి కాబట్టి నేను ఈ భూలోకానికి పోతానని స్వామివారిని ఆజ్ఞ తీసుకొని వచ్చేసి, మరి తిరుపతి వెంకన్న స్వామి రోజుకు 3-4 కోట్లు ఎలా స్వీకరిస్తున్నాడో అలాగనే నేను కూడా స్వీకరిస్తాను నాదా అంటే, స్వామి సరే అని నీ దాంట్లో సగం పంచుకుంటానన్నది అమ్మవారు. అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తిలో సగం పంచుకుంటానని వచ్చేసి అక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎలా పంచుకుంటున్నాడో నేను కూడా సగం పంచుకుంటానని అమ్మ విష్ణుమూర్తిని వారిని ఆదేశం తీసుకుని ఈ భూలోకానికి వచ్చేసి, భూలోకంలో వేదభూమి కర్మభూమి భారతదేశం, ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కడ ఉన్నాడో పునీతుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అమ్మ వెంటనే తొగర్రాయ్ సౌజన్య లక్ష్మీనగర్, కోలాడ మండలం, తెలంగాణ రాష్ట్రం, తొగర్రాయ్ గ్రామం, సౌజన్య లక్ష్మీనగర్లో అమ్మ స్వయంగా ఎక్కడ వెలిసింది, వేణుగోపాల స్వామి గుడిలో వెలిసింది, తొగర్రాయ్ గ్రామంలో 82లో. అక్కడ నుండి అమ్మ ఆదేశం ప్రకారంగా నాకు 83లో నాకు ఆత్మదర్శనం అయిపోయింది. అమ్మ దర్శనం అయిపోయింది. ఎలాంటి అమ్మ? ఆదిశక్తి దర్శనం అంటే జగన్మాత దర్శనం. 45 నిమిషాలండి. 45 నిమిషాలు దర్శనం ఇచ్చేసి ఆ రోజు మొదలు ఈ రోజు వరకు నాకు అంతర్వాణి ప్రబోధం అంటే భక్తి, జ్ఞాన, వైరాగ్య, మోక్షాలకు సంబంధించినటువంటి అన్నిటినీ అంటే వేదాల సారం ఏమిటి, ఆధ్యాత్మికం అంటే ఏమిటి, సర్వం అంటే అన్ని సర్వమత సారం ఒక్కటేరా, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, మోక్షం, ఈ 4 ఉంటాయి, ఏమి ఉండవని నాకు తాపిచ్చేసింది. పన్నరసం ఎలా తాపిచ్చేసిందో అలా తాపిచ్చేసి నా జీవితాన్ని 83 నుంచి 91 వరకు అనేక కష్టాలు అగ్ని పరీక్షలు పెట్టి 91లో అమ్మ నా కష్టాలు తీరిపోలేదు, ఇంకా ఉన్నాయని అనుభవించాల్సింది తప్పదు. ఎందుకంటే పేదవాడి ఆకలి తెలియాలంటే నువ్వు కూడా పేదవాడి కావాలని నాకు ఉన్నది 8 ఎకరాల్లో పొలం ఉంటే కుటుంబం కోసం 7 ఎకరాలు అమ్మటం జరిగింది. 1 ఎకరం మిగిలిపోయింది. అయినా సరే నాకు అమ్మ దర్శనం ఎలా ఇచ్చేసిందో ఆ దర్శనం ప్రకారంగా నువ్వు దీంతోనే గుడి కట్టుకుంటున్నాను, వేణుగోపాల స్వామి గుడి నాకు సరిపోదు, బయటికి వెళ్ళి నాకు ప్రదేశం చూసుకో అని చెప్పాలంటే స్టోరీ సమయం లేదు కాబట్టి 15 నిమిషాలకు మించాలని వాళ్ళు అడిగారు కాబట్టి వారికి క్లుప్తంగా చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి వివరంగా చెప్తాను. ఇప్పుడు మీకు ఎప్పుడైతే నాకు అమ్మ ఆదేశం ఇచ్చేసిందో 99లో ఊళ్ళోనే గ్రామాలు కట్టాము. అక్కడ అప్పుల పాలయ్యాము. అప్పుల పాలు 13 సంవత్సరాలు పట్టింది తీర్చుకోవటం. చివరికి 2014లో డిసెంబర్లో నా భార్య అంటే స్వర్గస్థురాలైంది. అదొక స్టోరీ. తర్వాత 2016లో వెంటనే అమ్మ స్థలం చూడమని ఆ స్థలం మనకు ఫ్రీగానే ఇప్పించింది. అమ్మ స్థలం కూడా ఇప్పించేసింది. మా కుటుంబ సభ్యులతోటి సుమారుగా 10 లక్షల రూపాయలతోటి గర్భగుడి గోపురం నిర్మాణం జరిగింది. తర్వాత లోకానికి పంపించేసింది. 1,30,00,000 5 సంవత్సరాలు పోజేసింది. ఇక చివరి నిమిషంలో అమ్మ నా వల్ల కాదమ్మా అంటే, అదే ఆగ్రహాన్ని కూర్చోరా నాన్న, నీకు ఎలా దర్శనం ఇచ్చాను, అడగకుండా దర్శనం ఇచ్చాను, 1,000,000 జన్మల పుణ్యం ఉంటేనే దర్శనం వస్తుంది తప్ప అంటే దర్శనం అంటే మామూలు కాదండి. అన్నమయ్య, శ్రీరామ సినిమా చూశారు మీరు. అయితే దర్శనం తర్వాత మరణమే ఉంటుందండి. కానీ ఇక్కడ జీవితం కొనసాగించి ఉల్టా చేసినట్టుంది. కారణం ఏంటంటే నీతో గొప్ప కార్యాలు చేయాల్సిన సమయం వచ్చింది నాన్న, నువ్వు కారణభూతుడివి, దైవాంశ సంభూతుడి, మామూలు విషయం కాదు. ఒక తల్లి దర్శనం వేయటమే గొప్ప.
దర్శనం ఇచ్చిన తర్వాత 18 గంటలు పండుగన్న 18 గంటలు అంతర్వాణి ప్రబోధన జరుగుతుందంటే ఇది సాధ్యపడదు సృష్టిలో. ఇలాంటి వాళ్ళు కోటికి ఒక్కడు కూడా ఉండరు నాన్న. 100 కోట్లలో 10 మంది ఉన్నారు. 100 కోట్ల ఇండియాలో ఒక 10 మంది ఉన్నారు నా నీలాంటి వాడు. కారణం నీతోటి రెండవ తిరుపతి చేసుకోవాలి. అక్కడ నరసింహస్వామి ఎట్లయితే బయటకు వచ్చేసిందో ప్రకటన జరిగిందో ఇక్కడ కూడా ప్రకటన జరుగుతుందంటుంది అమ్మవారు. 2016లో మొదలు పెట్టేసి 2022లో అమ్మవారు ప్రతిష్ఠ చేసుకొని చిన్నజీయర స్వామితో 2016లో శంకుస్థాపన చేయించి చిన్నజీయర స్వామితో 18 మంది పీఠాధిపతులతో 2022లో అమ్మవారు 9 రోజులు పండగ భోజనం పెట్టేసి ఒంటరి పోరాటంతో ఒకే వ్యక్తితోటి జరిపించింది అంటే అమ్మవారి మహిమ కాకపోతే ఏమని చెప్పాలి. నేను ఒక వ్యక్తిని, అమ్మ హీరో, నేను జీరో. ఎప్పుడు నా జీవితం మొత్తం కూడా జీరోగానే ఉంటుంది తప్ప హీరో అనే పదం నాకు మనసుకు రాదు, రాబోదు కూడా. ఎందుకంటే అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. శ్రీవాంఛ ధనవాంఛ ఇవి లేకుండా ఉంటే నాన్న నువ్వు నాలో కొంత శక్తిని ప్రసాదిస్తానని చెప్పి 83 నుంచి కామ క్రోధ మద మాత్సర్య అరిషడ్ వర్గాలను జయింపజేయడానికి శక్తిని ప్రసాదించి ఆ రోజు మొదలు ఈ రోజు వరకు మోక్షావస్థలో నేను జీవిస్తూ 2022లో ప్రతిష్ఠ చేసుకున్న తదనంతరం నాన్న మనం అఖండ జ్యోతి వెలగాలి. అఖండ జ్యోతి వెలగాలి అంటే కొంచెం సమయం తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజే ప్రతిష్ఠ చేసినాడు అఖండ జ్యోతిని తీసుకొస్తే అన్నదానం ఫెయిల్ అయితే నాన్న 1 సంవత్సరం తర్వాత మనం పెట్టుకుందామని చెప్పి దానికోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. త్వరలో అంటుందమ్మ. మరి అమ్మ తెలుసుకుంటే నిమిషాలే రోజులే, కానీ దేనికైనా సమయం రావాలన్నా తప్పనిసరిగా నేను అఖండ జ్యోతి జరగకపోతే 2 కిలోమీటర్ల లైన్ ఉంటున్నట్టు క్యూ లైను. మహాలక్ష్మీదేవి ఇండియాలో రెండవది, ఫస్ట్ కొల్హాపూర్, మహారాష్ట్ర ఇంకెక్కడ లేదండి. అంటే అందులో మరకతంలో మొదటిది, మరకతం విగ్రహంలో మొదటిది, స్వయంభూలో మొదటిది. అలాగనే భారతదేశంలో మొదటిది ఏది కొల్హాపూర్. అక్కడ విగ్రహం మరకతం కాదండి అమ్మ, అక్కడ వేరే కృష్ణశిల. ఇక్కడ మనకు అమ్మ మరకతంతో మనకు తయారు చేయించింది. ఎందుకోసం అమ్మా అంటే నాన్న నేనేమిటో లోకానికి తెలియాలి కావాలి కాబట్టి ఈ యుగంలో అవకాశాలు ఉండే, డబ్బు ఉంటే ఇంతైనా కొండ మీద పూజ వస్తున్నా నేను కొనే శక్తి నాకుంది. నేను లక్ష్మీదేవిని కాబట్టి 30 లక్షలు పెట్టి 3 గంటల్లోనే వాగ్దానం తీసుకొని 1 నెలలో పూర్తి చేసే చివరి నిమిషంలో ప్రతిష్ఠ బ్రహ్మాండంగా చేయించుకుంది. ఈ టోటల్ ఎపిసోడ్లో ఒక తల్లే ₹1,00,00,000 విరాళం ఇచ్చేసిందండి. ఆమె మిర్యాలగూడెం భక్తురాలు గంధం భారతం గారు. ఆమె కూడా ఇక్కడే ఉంటుంది. ఆమె కూడా అమ్మవారి ఆశీస్సులను కోరుకుంటూ మరి అఖండ జ్యోతి త్వరలోనే ప్రారంభం చేస్తున్న ఆశిస్తూ వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారు ప్రత్యేకంగా ఈ ఇంటర్వ్యూ విన్న వాళ్ళందరికీ కూడా, అలాగనే టీవీ వాళ్ళకు TV9 వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలని. ఎందుకంటే మేము అడగలేదండి, ఇంతవరకు ఏ టీవీ ఛానల్ దగ్గర పోలేదు, ఏ పేపర్ దగ్గర పోలేదు. ఎందుకమ్మా అంటే విలేకరులు మన దగ్గరికి రావాలి, ఆ రోజు వస్తుంది. మన విలేకరు దగ్గరికి డబ్బు చేయించుకోవాల్సిన అవసరం లేదా. నేను అది పవర్ చూపించుకున్నాడే వాళ్ళే వస్తారు, వాళ్ళే టీవీలు ఇస్తారు. ఆ రోజు ఇక్కడ అమ్మ ఎప్పుడు అఖండ జ్యోతి నాడు ఏమంటుందమ్మా, ఈ యొక్క మన అఖండ జ్యోతి దర్శనం మోక్ష ప్రాప్తి అంటుంది. అంటే భారతదేశం నలుమూలలా వస్తారు నాన్న. స్వామి స్పీడ్ అయితే, నరసింహస్వామి స్పీడ్ అయితే నేను జెట్ స్పీడ్ రా చూసుకో, నా యొక్క మహిమ చూద్దు, కొద్ది రోజులు ఉపయోగపడుతున్నాను అంటూ జై శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి, జై శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి, జై శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి.